బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే సహించేది లేదని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మేధావులు, బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమ బలంగా ఉందని ఆయన తెలిపారు. మేధావులు బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలని కృష్ణయ్య పిలిచారు. ఈ సంవత్సరంలో 2025లో జరిగే జనగణనలో బీసీ గణన చేపట్టాలన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికార లక్ష్యంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ వాదం ఎట్లయితే వచ్చిందో బీసీ వాదం అంత బలంగా గ్రామాలకు ప్రాకింది. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న బీసీ వాదం గ్రామాల్లో బలంగా ఉంది, ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం తెగించి పోరాడే సమయం ఆసన్నమైందని చెప్పి మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. ఊళ్ళో టెంట్లు వేస్తాం, కులాల వారిగా టెంట్లు వేస్తాం, వృత్తుల వారిగా టెంట్లు వేస్తాం, బీసీల వారిగా టెంట్లు వేస్తామని చెప్పి నిరాహార దీక్షలు చేస్తాం, సత్యాగ్రహాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంకి అంటే డబుల్గా మేము ఉద్యమం చేస్తామని చెప్పి బీసీలందరూ గ్రామాల నుంచి ఫోన్లు చేస్తారు. అందుకే పెద్దలు, విద్యులు, ఇండి కుల సంఘాల పెద్దలు వచ్చారు. మీరు సమయాన్ని, వృత్తిని వదులుకొని ఈ కులాల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, వ్యాపారాలు వదులుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో